హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏఐ వల్ల ఫ్రెషర్స్కి ఛాన్సెస్ పెరుగుతాయా తగ్గుతాయా. సో ఏఐ అనేది ఫ్రెషర్స్ జాబ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో లైక్ వాళ్ళ ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయా లేదంటే రెడ్యూస్ అవుతాయా అని చెప్పేసి సో ఒక డీటెయిల్ డిస్కషన్ అనేది చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే, సో ఏఐ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ద జాబ్ మార్కెట్ ర్యాపిడ్లీ. సో మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, జాబ్ మార్కెట్లో చాలా చేంజెస్ అనేవి చూస్తూనే ఉన్నాం. సో ఏఐ ఇంపాక్ట్ వల్ల లైక్ లే ఆఫ్స్ చూస్తున్నాం, అదే అట్ ద సేమ్ టైం కొత్త రోల్స్ కూడా క్రియేట్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. సో జాబ్ మార్కెట్ అనేది ర్యాపిడ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూనే ఉందన్నమాట. సో ఫ్రెషర్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దేర్ ఫ్యూచర్. సో ఫ్రెషర్స్ వర్రీ అవుతూ ఉంటారు అనమాట. లైక్ జాబ్ మార్కెట్లో వచ్చే చేంజెస్ చూసి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి చేంజెస్ అనేవి వస్తాయి, ఇంకా ఎంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి సో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో బట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో ఏఐ వల్ల ఛాన్సెస్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అని చెప్పేసి సో కంప్లీట్గా చూద్దాం. సో లెట్స్ అండర్స్టాండ్ ద రియల్ సిచ్యువేషన్. సో వాట్ ఏఐ ఈజ్ చేంజింగ్. సో ఏఐ వల్ల ఏం చేంజ్ అవుతుందంటే, సో ఆటోమేషన్ ఆఫ్ రిపిటేటివ్ టాస్క్స్. సో రిపిటేటివ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో, లో స్కిల్ జాబ్స్, అదేవిధంగా రిపిటేటివ్ టాస్క్స్, సో మళ్ళీ సేమ్ చేసే ప్రాసెస్ కానివచ్చు, రిపిటేటివ్ ప్రాసెస్, సో అవన్నీ కూడా ఏం చేస్తారంటే ఆటోమేషన్తో రీప్లేస్ చేస్తాం అనమాట. సో ఏ ఇండస్ట్రీలో రిపిటేటివ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో, లో స్కిల్ జాబ్స్ కానివచ్చు, వాటిని సింపుల్గా ఆటోమేషన్తో రీప్లేస్ చేస్తారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, సో ఆ రిపిటేటివ్ టాస్క్ చేసే జాబ్స్ అన్ని కూడా సో రిస్క్ కేటగిరీ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఫాస్టర్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్టివిటీ. సో ఏ వల్ల ఏమవుతుందంటే ఫాస్టర్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్టివిటీ, సో ఆ రెండు కూడా మనకి ఏఐతో అచీవ్ చేయొచ్చు అనమాట. డెవలప్మెంట్ అండ్ ప్రొడక్టివిటీ, సో రెండింటిని కూడా మనం ఫాస్ట్గా అచీవ్ చేయొచ్చు త్రూ ఏఐ. కంపెనీస్ నీడ్ ఫ్యూవర్ పీపుల్ ఫర్ ద సేమ్ వర్క్. సో కంపెనీస్ ఏం చేస్తాయంటే, సో ఇటువంటి రిపిటేటివ్ టాస్క్ వీటికి సో మ్యాక్సిమం ఆటోమేషన్తో రీప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ తక్కువ మందికి సో అలా సేమ్ వర్క్ ఏదైతే ఉంటుందో, సో ఫ్యూవర్ పీపుల్ని కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం ఆటోమేషన్తో రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. వై ఆపర్చునిటీస్ మే డిక్రీజ్. సో ఎందుకు ఆపర్చునిటీస్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సమ్ ఎంట్రీ లెవెల్ రోల్స్ ఆర్ రెడ్యూసింగ్. సో కొన్ని ఎంట్రీ లెవెల్ రోల్స్ ఏవైతే ఉంటాయో, సో వాటి మీద కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ రోల్స్ ఏంటి అంటే డేటా ఎంట్రీ, బేసిక్ కోడింగ్, మాన్యువల్ టెస్టింగ్. సో డేటా ఎంట్రీ అనేది ఈజీగా, సో ఇప్పుడు ఏవైతే ఏ టూల్స్ కానివచ్చు, వాటితో ఆటోమేషన్తో కానివచ్చు ఈజీగా రీప్లేస్ చేయవచ్చు అనమాట. సో ఏవైతే డేటా ఎంట్రీ ఇండస్ట్రీస్ ఉన్నాయో, సో వాళ్ళు ఈజీగా ఆటోమేషన్ కావచ్చు, ఏ టూల్స్ కావచ్చు ఈజీగా రీప్లేస్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా బేసిక్ కోడింగ్. సో బేసిక్ కోడింగ్లో మనకు ఏఐ టూల్స్తో ఈజీగా జనరేట్ చేయొచ్చు అనమాట. అది కూడా ఏఐతో రీప్లేస్ చేయొచ్చు. అండ్ మాన్యువల్ టెస్టింగ్ కూడా ఆటోమేషన్తో రీప్లేస్ చేయొచ్చు ఈజీగా. సో మాన్యువల్ టెస్టింగ్ ఏదైతే ఉందో, సో దాన్ని ఆటోమేషన్తో ఈజీగా రీప్లేస్ చేయొచ్చు అనమాట. సో ఇటువంటి ఎంట్రీ లెవెల్ రోల్స్ అనేది మనకి డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏవైతే డేటా ఎంట్రీ రోల్స్ కావచ్చు, అదేవిధంగా బేసిక్ కోడింగ్ రోల్స్ అండ్ మాన్యువల్ టెస్టింగ్కి సంబంధించిన రోల్స్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే సో ఇవన్నీ కూడా మనం ఈజీగా ఏఐతో కానివచ్చు, ఆటోమేషన్తో రీప్లేస్ చేయొచ్చు అనమాట. సో ఏఐ కెన్ హ్యాండిల్ సింపుల్ అండ్ రిపిటేటివ్ టాస్క్. సో ఏఐ అనేది సింపుల్ అండ్ రిపిటేటివ్ టాస్క్ని ఈజీగా హ్యాండిల్ చేయగలదు. ఏఐ కానీ ఆటోమేషన్ కానీ ఈజీగా హ్యాండిల్ చేయగలదు, ఈజీగా రీప్లేస్ చేయగలదు అనమాట. దానివల్ల మనకు ఈ రిపిటేటివ్ టాస్క్ సంబంధించిన రోల్స్ ఏవైతే ఉంటాయో సో అవి డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వై ఆపర్చునిటీస్ ఆర్ ఇంక్రీజింగ్. సో ఆపర్చునిటీస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతాయి, ఎటువంటి ఆపర్చునిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పేసి చూస్తే, సో న్యూ రోల్స్ ఆర్ ఎమర్జింగ్. సో ఏవైతే రోల్స్ రీప్లేస్ చేస్తారో అట్ ద సేమ్ టైం మనకి న్యూ రోల్స్ కూడా క్రియేట్ అవుతాయి అనమాట ఏఐ వల్ల. లైక్ ఏఐ రిలేటెడ్ రోల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఏఐఎంఎల్ రోల్స్ కానివచ్చు, అదేవిధంగా డేటా రిలేటెడ్ జాబ్స్ కానివచ్చు, లైక్ డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, అటువంటి రోల్స్ కావచ్చు. అండ్ ఆటోమేషన్ రోల్స్. సో కంపెనీస్ నీడ్ పీపుల్ హూ కెన్ వర్క్ విత్ ఏఐ. సో ఈ ఏఐఎంఎల్ రోల్స్ ఇవన్నీ కూడా మనకి సో ఏదైతే ఏఐకి సంబంధించిన రోల్స్ ఉంటాయో సో అవన్నీ కూడా కొత్తగా క్రియేట్ అవ్వడం కానీ ఇంక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. అండ్ డేటా రిలేటెడ్ జాబ్స్ కానివచ్చు, అండ్ ఆటోమేషన్ రోల్స్. సో ఆటోమేషన్ రోల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో కంపెనీస్ ఎక్కువ ఎవరిని కన్సిడర్ చేస్తా అంటే, సో ఏఐని వర్క్లో అప్లై చేసే వాళ్ళని ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. సో ఇటువంటి రోల్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ద రియల్ ట్రూత్ ఏంటి అంటే,
ఆపర్చునిటీస్ ఆర్ నాట్ సింప్లీ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, దే ఆర్ షిఫ్టింగ్ అనమాట. సో సింపుల్గా మనకి ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ ఉండదన్నమాట ఆపర్చునిటీస్. లైక్ ఓల్డ్ రోల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి అనమాట. రిపిటేటివ్ టాస్క్ ఏవైతే ఇంతకుముందు చెప్పామో సో అవన్నీ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ న్యూ రోల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఏవైతే రీప్లేస్ చేస్తారో ఏ యూజ్ చేసి కానీ ఆటోమేషన్ యూజ్ చేసి కానీ అట్ ద సేమ్ టైం వాటి వల్ల న్యూ రోల్స్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. హూ బెనిఫిట్స్ ద మోస్ట్ అంటే సో ఫ్రెషర్స్ హూ లెర్న్ న్యూ స్కిల్స్, అడాప్ట్ క్విక్లీ అండ్ బిల్డ్ ప్రాజెక్ట్స్. సో ఫ్రెషర్స్ ఎవరైతే మనకి ఏఐకి సంబంధించిన స్కిల్స్ కానివచ్చు అండ్ న్యూ స్కిల్స్ ఏవైతే అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయో డైలీ కొత్త స్కిల్స్ ఏవైతే వస్తున్నాయో సో వాటిని నేర్చుకున్న వాళ్ళు కానీ కొత్తగా వస్తున్న అడ్వాన్స్మెంట్స్ని ఈజీగా అడాప్ట్ చేసుకునే వాళ్ళు అండ్ ఏవైతే స్కిల్స్ నేర్చుకున్నారో వాటిని అప్లై చేసి సో ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసిన వాళ్ళని ఎక్కువగా కన్సిడర్ చేస్తారు అనమాట. సో వాళ్ళు ఎక్కువగా బెనిఫిట్ అవుతారు. సో దోస్ హూ స్టే అవుట్డేటెడ్ స్ట్రగుల్. సో ఎవరైతే అవుట్డేటెడ్గా ఉంటారో వాళ్ళ స్కిల్స్ కానీ అవన్నీ కూడా సో వాళ్ళు ఎక్కువగా స్ట్రగుల్ అవుతారు అనమాట. సో న్యూ అడ్వాన్స్మెంట్స్కి అడాప్ట్ అవ్వడం కానీ ఆ స్కిల్స్ అప్లై చేసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి మంచి స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసిన వాళ్ళు బెనిఫిట్ అవుతారు అనమాట. సో వాట్ ఫ్రెషర్ షుడ్ డూ అంటే సో ఫోకస్ ఆన్ ఫండమెంటల్స్ లైక్ కోడింగ్ ప్లస్ కోర్ సబ్జెక్ట్స్ అనమాట. సో డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అదే కోర్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అండ్ బేసిక్ ఏఐ టూల్స్ కూడా నేర్చుకోవాలన్నమాట. అండ్ ఆ స్కిల్స్ ఏవైతే నేర్చుకున్నారో అవి అప్లై చేసి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలి. అండ్ స్టే అప్డేటెడ్ విత్ ఇండస్ట్రీ ట్రెండ్స్. సో ఇండస్ట్రీ ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో అండ్ డైలీ వస్తున్న అడ్వాన్స్మెంట్స్ కానివచ్చు సో వాటికి మనం అప్డేటెడ్ ఉండాలి. అండ్ న్యూ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా అడాప్ట్ చేసుకోగలం. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక టూల్స్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.